ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకోమ్మా. వద్దన్నయ్య. ఎందుకమ్మా? అది ఎవరికి కనపడకుండా సెల్లరెత్తే సిగ్గుపడతా పెళ్లి కూతురు తీసుకోవాలంటే కట్టం కదరా. అయ్యో, అలా అంటారేంటండి? అంచనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని సరస్వతిని మేనలుడిచ్చే కవరు వద్దంద తిరుపతి. అందులో రూపాయో 2 రూపాయలో లేవండి, 5,000 నువ్వు ఆగరా. నేను చెప్పని అన్నా. 500 కూడా విలువ చేయని తట్టా బుట్ట చేతిలో పెట్టి ఫుల్ మిల్స్ తినిపోయే ఫ్యామిలీ కాదని కొంతమంది పెద్దలకు అర్థం కావాలి కదా. నిన్నుండమన్నానా? కాదనకుండా తీసుకోమ్మా. ఇది మీ అన్నయ్య కానుక. అయ్యగారు, గంగన్న ఇప్పుడంటే 5,000 ఇచ్చుండొచ్చు, కానీ నా చిన్నప్పటి నుంచి స్కూల్ ఫీజులని ఎగ్జామ్ ఫీజులని ఎన్నిసార్లు కట్టాడో లెక్కలేదు. గ్రేట్, శభాష్. చిన్నప్పుడు వీళ్ళమ్మ పంచాయతీకి వచ్చినప్పుడు సప్పట్లు కొట్టావు. ఇప్పుడు ఫీజులు కట్టాడని సప్పట్లు కొడుతున్నావు. అది నాకు రీసౌండ్ వస్తుంది శివపార్వతి. ఎరా అయ్యగారు, నీ కూతురు చదువులో ఎలగబెడుతుందని గంగిచ్చిన డబ్బులన్నీ ఇప్పుడు గంగపాలైనట్టే కదరా. అయ్యగారు, మళ్ళీ చదివిస్తే బాగా చదువుకుంటాను. ఆడపిల్ల పెళ్లిపేటల మీదకి ఎక్కిందంటే చదువు అటకెక్కినట్టే సరస్వతి. చూడమ్మా, అత్తారింటికి వెళ్ళినా ఈ అన్న ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. కొంతమంది ఎందుకు పుడతారో తెలీదు. మెట్టినింట్లో ఆడకూతురికి కష్టం వస్తే నీ కర్మ అని చేతులు దులుపుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పెద్దమ్మాయి గారు గౌరీ అమ్మ గురించి చెప్తున్నాడయ్యా. నిన్ను గంగా చూసుకోవా? వాడు నా చెల్లెల్ని చూస్తున్నాడనే వేడివేడి సాంబారు పోసాను. ఇంత మొరటోన్ని నేనెక్కడా చూడలేదురా. అబ్బాయి తల్లిదండ్రులకు మన శ్రీవల్లి నచ్చిందని మాట్లాడుకోవడం నేను విన్నాన్రా. ఉద్యోగస్తుల్లా ఉన్న కుర్రోడ్ని కంగారు పెట్టేసేలా ఉన్నావే. అయ్యో, ఈ విషయాలన్నీ నాకు తెలియవు కదా అత్త. సరే సరే, వెళ్ళి పొరపాటున పడిందని చెప్పు. వెళ్ళు. ఏంటక్కా? ఏమో. సారీ అండి, ఇందాక సాంబార్. ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. మజ్జిగేసామంటారా? వద్దండి. అయ్యో అయ్యో, ఇట్రా. ఏం చేస్తున్నావు? ముందు తిండివ్వరా. మంట తగ్గుతుందని చేతి మీద మజ్జిగేశానత్తా. నా నెత్తని పోయిరా, నా బుర్ర చల్లబడుద్ది.
ఇదిగోండి ఫోటో. థ్యాంక్ యూ బాబు. ఓకే. గంగ చెల్లి ఫోటో వాళ్ళేం చేసుకుంటారా? కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారయ్యా. కట్నం ఇచ్చుకోలేడుగా. అవన్నీ నాకెలా తెలుస్తాయ్యా? సర్లే, భోజనాలు కాడికి వస్తాం. ఫోటోలు మంచిగది. అలాగే అయ్యా. రేయ్ బాలే అయ్యా, నా పనోడు పెళ్లిలో పగోడి చెల్లికి సంబంధం కుదురుతుందంటే ఏం చేయాలరా? గొడవ అయ్యా. మరే అయ్యో చాలండి, ఇన్ని తెల్లను. తిండి తింటేనే కండ కలుగుతుందండి. ఈ వయసులో బాగా తినాలి. తినండి తినండి. రండి, ఈడ కూర్చోండి. రేయ్, అయ్యగారు కొట్టించండి రా. ఆ అయ్యగారిని ఈడ కూర్చోవడం ఏంది? కుర్చీలు బాగానే ఉన్నాయి అయ్యా. గంగ టెంట్ హౌస్ అని తెలుసు గానీ విలువ లేని వాళ్ళ కాడ కూర్చొని అయ్యగారు భోంచెయ్యాలా? వీణ్ణి ఇంకా చూస్తున్నారేంటి? లేకండి లేకండి. గంగా 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 గంగా, ఆ అబ్బాయికి కూడా శ్రీవల్లి నచ్చినట్టుందిరా. ఇప్పుడు గొడవలు వద్దు గంగా. ఇక్కడ భోంచేస్తే తప్పేంట్రా? ఆ అయ్యగారికి మర్యాద ఉండాలంటే విలువగల వాళ్ళు పక్కనైనా ఎదురుగైనా ఉండాలమ్మా. శ్రీవల్లి, మీరిటు పక్కకు వచ్చేసేయండి. ఆ అయ్యగారు తిన్నాక తినమనండి. మొదటి బంతిలోనే మెక్కడానికి వస్తే ఇయ్యాలా? అయినా తల్లిదండ్రులు చక్కగుంటే గౌరవ మర్యాదలు తెలిసాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.